सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 19వ భాగము. 20 లింగ వివక్ష పూర్తిగా అర్ధరహితము. కుల వివక్షను కొంతవరకైనను అర్థము చేసుకొనవచ్చును, కానీ లింగ వివక్ష మరీ అర్ధరహితమైనది. ఈ వివక్ష స్త్రీ పురుషుల బాహ్య శరీరములలో కల కొన్ని స్వల్పమైన మాంస వికారములపై ఆధారపడి ఏర్పడుచున్నది. కుల వివక్ష కనీసము అంతర్గత గుణములపై ఆధారపడి ఉన్నది. పురుషుడనగా పురము అనబడు శరీరమునందు చైతన్య స్వరూపముగా శయనించిన లేక వ్యాపించిన జీవాత్మయే తప్ప మగ మనిషి అని కాదు. పురుషునకు బాహ్య శరీర లక్షణములతో సంబంధము లేదు. కావున ప్రతి మానవ జీవియు పురుషుడే. ఈ చైతన్యమే సృష్టిలో శ్రేష్ఠ భాగము కావున పరాప్రకృతి అనబడుచున్నది. మిగిలిన ప్రకృతి శరీరమును సూచించు అపరాప్రకృతి లేక ప్రకృతి అనబడుచున్నది. ఈ రెండు పరా మరియు అపరా ప్రకృతులు పురుషుడు మరియు ప్రకృతిగా సృష్టిలోని భాగములే. ఈ సృష్టికి అతీతుడైన సృష్టికర్త పురుషోత్తముడు అనబడును. ఇది ఒక రకమైన వర్గీకరణము. మరి యొక్క వర్గీకరణములో పురుషోత్తముడే పురుషుడు. జీవాత్మయు శరీరము కలిసి ప్రకృతి అనబడును. కావున ఇందులో పురుషుడు ప్రకృతి అని 2 విభాగములే ఉండును. ఈ వర్గీకరణములోనూ శరీర లక్షణములోని భేదము యొక్క ప్రసక్తి లేదు. మగ లేక ఆడ శరీరములలోనున్న ప్రతి జీవాత్మయు పురుషుడే. గీతలో ఒక పురుషుడు మరి ఒకరిని ఎట్లు చంపును? కథం సపురుష అన్నప్పుడు పురుషుడు అనగా చంపుచున్న మగవాడే కాదు, ఆడదియు అని తెలియవలెను. ఇట్లు ఆత్మ, జీవ మొదలగు పుంలింగ శబ్దములన్నీయును జీవాత్మనే చెప్పును, కానీ లింగ వివక్షణ చేయవు. కొందరు మూర్ఖులు పురుషుడనగా మగవాడేననియు, కావున వేదాంత శాస్త్రము మగవారికేననియు పలుకుదురు. గార్గి, మైత్రేయి, సులభయోగిని మొదలగు స్త్రీలు వేదాంత విదుషీమణులు. జ్ఞానాది దేవతయగు సరస్వతియు స్త్రీయే. గాయత్రిని స్త్రీ దేవతగా వర్ణించిరి కదా, మరి స్త్రీలకు గాయత్రి నెట్లు నిషేధింతువు? స్త్రీయగు దేవీ పూజలో షోడశోపచారములలో యజ్ఞోపవేతము నెట్లు సమర్పించుచున్నావు? సీత సాయం సంధ్యావందనము చేయుటకు ఈ సరస్సు వద్దకు వచ్చునని హనుమంతుడు చింతించుట సుందరకాండలో కలదు. సంధ్యార్థం వరవర్ణిని. పూర్వయుగములో స్త్రీలకు ఉపనయనములు జరుగుచున్నట్లు స్మృతి పురాకల్పేతు నారీణాం. మరి ఈ కలియుగములో స్త్రీలకు ఉపనయనము ఏలలేదు. దీనికి కారణము ఈ కలియుగములో నిత్యము పాకయజ్ఞమును స్త్రీలు చేయవలసి వచ్చినందున వారి యజ్ఞోపవీతమును వివాహములో భర్తలకు కన్యల తండ్రులు అందించుచున్నారు. దీనివలన భర్త చేయు పుణ్యకర్మల ఫలములో సగము భార్యకు వచ్చుచున్నది. ఇట్టి ఏర్పాటుకు కారణము కలియుగములో ప్రతిదినము స్త్రీలు పాకయజ్ఞమును చేయవలసి వచ్చినది. పూర్వయుగములో కందమూల ఫలాదులు నిత్య ఆహారములు. ఎప్పుడో అతిథి వచ్చినప్పుడే వంటలను చేయు పాకయజ్ఞము జరిగేది. ఆ యజ్ఞములో భార్యాభర్తలిరువురును సమముగా పాల్గొనిడివారు. కావున ఎవరి అనుష్ఠానములు వారే చేసుకొనిడివారు. ఇట్టి ఏర్పాటు రోగి యొక్క సంధ్యావందనము బంధువు చేయు ఆచారమున
కనబడుచున్నది కదా. వేదము కూడా పురుషుడనగా భగవంతుడేనని, జీవాత్మలందరూ స్త్రీలు ఆయన సతులేననియు చెప్పుచున్నది. స్త్రీయ సదీ. ఈ సందర్భంలో మీరా తులసీదాసుల సంభాషణము ఒకటి గమనీయము. మీరా తులసీదాసు ఆశ్రమంలో ఒకరోజు ఉండుటకు తులసీదాసును అర్థించినది. దానికి ఆయన తన ఆశ్రమమున స్త్రీలకు నిషేధమని పలికినారు. దానికి మీరా ఆశ్చర్యముతో, మన జీవులలో కూడా పురుషులున్నారా? ఇప్పటి వరకు కృష్ణుడొక్కడే పురుషుడని భావించుచుంటిని అని పలికినది. ఈ రెండు వర్గీకరణములలో పరమాత్మను పురుష శబ్దముతో చెప్పుటకు కారణము, పరమాత్మ ఒక జీవాత్మ శరీరములోనికి ప్రవేశించి పురుషుడు అనబడు నరశరీర ఉపాధితో తాదాత్మ్యము చెందుట వలన పరమాత్మను చూపించుటకు అవకాశము వచ్చినది. లేకున్నచో అనూహ్యుడగు పరమాత్మ ఊహలకు సైతము అందడు కావున ఇదిగో పరమాత్మ అని చూపించుటకు సాధ్యము కాదు కదా. బ్రాహ్మణుడు ఇంటిలో భార్య నుండి గృహకృత్యముల సేవాఫలమును పొందినట్లు సంఘములో శూద్రులు చేయు సంఘ సేవాఫలములు కూడా పొందుచున్నాడు. కావున అతడు చేయు అనుష్ఠాన ఫలములో కొంత భాగము శూద్రులకునూ చెందుచున్నది. సర్వజనులు సుఖముగా నుండవలనని బ్రాహ్మణుని అనుష్ఠాన ఫలము లోకమునకు అర్పించబడుచున్నది. అనుష్ఠానమును చేయు క్షత్రియ వైశ్యులకు ఈ ఫలభాగము అవసరము లేదు. కావున ఈ ఫలభాగము అనుష్ఠానము చేయని గృహములోని స్త్రీలకు, సంఘములోని శూద్రులకు అందుచున్నది. అయితే జ్ఞాన ప్రకరణమైన గాయత్రీ మంత్రమును మాటిమాటికి గుర్తు చేసుకొనుటకు చేయు జ్ఞాన ప్రచార శిక్షణయే కాని పరమాత్మను ఉపాసించు నిజమైన అనుష్ఠానము కాదు. అర్థము తెలియనందున ఇది జ్ఞాన ప్రచార శిక్షణయూ కాదు. కానీ దీనిని నిజమైన అనుష్ఠానముగా అందరూ భ్రమపడుచున్నందున దీనికి ఫలము ఉండుటయు దానిని పంచుటయు భ్రమయే. ఇట్లు అర్ధరహితమైన వైదిక కర్మలన్నీయూ పూర్తిగా వ్యర్థములే. నిజమైన అనుష్ఠానము పరమాత్మను కులలింగములకు అతీతముగా ఎవరైనను తన మాతృభాషలో లేక అర్థము బాగుగా తెలిసిన మరి యొక్క భాష సంస్కృతములో కానీ గానముతో భక్తితో స్తుతించుటయే. అర్థము తెలిసిన భాషలో శబ్దము అర్థమును, అర్థము భావమును, భావము రసమును పుట్టించును. నారద భక్తి సూత్రముల ప్రకారము భక్తి రసస్వరూపము. స్త్రీలు మాసిక ఋతుచక్రము వలన 4 రోజులు అస్పృశ్యులు కావున వీరికి ఉపనయనము నిషిద్ధము అని వాదించకుము. ఏలననగా ఇంద్రుడు వృత్రాసురుని చంపిన పాపము 4 భాగములుగా స్త్రీల ఋతువులోను, జలము యొక్క నురుగులోను, భూమి యొక్క గంధములోను, పుష్పముల యొక్క రేణువులలోను నిక్షిప్తమైనదని శాస్త్ర ప్రమాణము. మిగిలిన 3 నిత్య పవిత్రములుగా చూచుచున్నాము. మట్టిని యజ్ఞవేదిక నిర్మాణమునకు, జలమును పుణ్యకర్మలలోను, పుష్పములను అర్చనలోను వాడబడుతూనేయున్నవి. భూమి మట్టిలో గంధమున్నను, జలములో నురుగు ఉన్నను, పూలలో పుప్పొడి రేణువులున్నను వాటికి పుణ్యకార్యములలో నిషేధము లేనప్పుడు స్త్రీలకు మాత్రము ఋతుదినములలో సైతము నిషేధమెట్లు వచ్చును? అయితే స్త్రీలకు ఆ 4 దినములు గృహకృత్యములలో పాల్గొనకుండా వ్యవస్థ నిషేధించుటలో అంతరార్థం ఏమనగా, ఆ 4 రోజులు రక్తస్రావము వలన స్త్రీని రోగిగా భావించి గృహకృత్యములలోనికి రానియకుండా బలవంతముగా విశ్రాంతిని కల్పించుటయే. ఈ నిజము తెలిసినచో వారు విశ్రాంతిని లెక్క చేయక ఆ 4 రోజులలో కూడా గృహకృత్యములలో పాల్గొందురు. కావున వారి విశ్రాంతి ప్రయోజనమును లక్ష్యముగా నుంచి అస్పృశ్యత అను అసత్యము ద్వారా విశ్రాంతిని సాధించుచున్నారు. ఇట్టి ఏర్పాట్లు అర్ధవాదములనబడును. రోగి అయిన పురుషుడు రోగ సమయములో అనుష్ఠానము చేయడు కదా.
కానీ పురుషునికి దీని వలన ఉపనయన నిషేధము లేనప్పుడు స్త్రీకి మాత్రము ఎట్లు నిషేధము వచ్చును? భూమి, జలము, పూలు విషయంలో అవి అచేతనములు కావున రోగము, విశ్రాంతి ప్రసక్తి లేదు. రక్తస్రావము కల గాయం ఉన్నప్పుడు పురుషునికి కూడా విశ్రాంతి నిర్దేశింపబడుచున్నది కదా. కావున స్త్రీల ఋతుచక్రమునకు ఉపనయనాది వైదిక కర్మలకు ఏ సంబంధము లేదు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.